పెద్దపల్లి జిల్లా గోదావరి కని రావుస్ పాఠశాలలో బోనాల పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేలా నిర్వహించిన ఈ వేడుకల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. బోనాల సందర్భంగా విద్యార్థులు సాంప్రదాయ దుస్తుల్లో హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఏజీఎం రవికాంత్ మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను భావితరాలకు పరిచయం చేయాలనే ఉద్దేశంతో పాఠశాలల్లో బోనాల వేడుకలను నిర్వహించామని తెలిపారు. విద్యార్థులు చదువుతో పాటు మన సంస్కృతి సాంప్రదాయాలను తెలుసుకోవడం ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. విద్యార్థుల నృత్య ప్రదర్శనలు అందరినీ అలరించాయి. తెలంగాణ ప్రాంతంలో చాలా ప్రసిద్ధమైనది. ఇది ఎప్పుడు మొదలైంది అనే దానికి చారిత్రకమైనటువంటి ఆధారాలు ఏం లేకపోయినప్పటికీ కూడా 1813వ సంవత్సరంలో హైదరాబాద్ సికింద్రాబాద్ ప్రాంతంలో ప్లేగు అనే వ్యాధి వ్యాపించడం వల్ల ఆ వ్యాధిని తగ్గించుకోవడానికని ప్రజలందరూ కూడా మహాకాళిని అనే దేవతను పూజించి ఒకవేళ పేగు వ్యాధి అందరికీ తగ్గితే వచ్చి బోనం సమర్పిస్తామని వాళ్ళు అనడం, అందరికీ కూడా పేగు వ్యాధి తగ్గిపోవడం, ఆ తర్వాత అందరు కూడా బోనాలు అంటే అమ్మవారికి ఇచ్చేటటువంటి ప్రసాదం, దాన్ని మన తెలంగాణలోని జరుపుకుంటారు. బోనాలు అంటే అమ్మవారికి ఇచ్చేటటువంటి ప్రసాదం. అయితే ఒక కుండలో, కొత్త కుండలో బెల్లం, అన్నం మరియు మిగిలినటువంటి పదార్థాలను వేసి బోనాలని ఇంట్లో వండుకొని వెళ్ళి అమ్మవారికి సమర్పిస్తారు. ఇది మన తెలంగాణకే పరిమితమైనటువంటి పండగ. ఎంతోమంది పాత ప్రభుత్వాలన్నీ కూడా కొత్తగా మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఈ బోనాలు పండుగకి చారిత్రాత్మకమైనటువంటి ఒక మంచి పోస్చర్ ఇచ్చారు. అందరూ కూడా తెలంగాణ ప్రజలు ఈ బోనాలు పండుగ జరుపుకుంటారు. గోదావరి ఖనిలో ఉన్నటువంటి రావుస్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. మా పిల్లలందరూ కూడా ఎంతో ఆనందంగా ఈ బోనాలు పండుగను జరుపుకున్నారు. కొంతమంది పేరెంట్స్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు సమర్పించుకుంటున్నాం.